దేవుని బిడ్డారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకునక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డారా, సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డారా. అయితే ఈ అంశపు పేరులో నుండి ఎన్నో తప్పుడు బోధలను, దుర్బోధలను, కల్పిత బోధలను, అబద్ధ బోధలను, వాక్య విరుద్ధమైనటువంటి బోధలను ప్రియా దేవుని బిడ్డలారా ఖండిస్తూ, సరిచేస్తూ వాక్యానుసారమైనటువంటి బోధను మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అందులో భాగంగా గత కొన్ని వారాలుగా ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మరి వాక్యాన్ని బోధించే సంఘాలను నడిపించే ప్రభు సేవకులు ఎటువంటి సమర్పణ కలిగి ఉండాలి, అదే సమయంలో విశ్వాసి మరి ఎటువంటి సేవకుని కలిగి ఉండాలి, ఎటువంటి సంఘాన్ని కలిగి ఉండాలి, ఎటువంటి సంఘములో విశ్వాసిగా ఉంటే మరి దేవుని యొక్క పరసంబంధమైన పరిపూర్ణమైనటువంటి దీవెనలు విశ్వాసి మరి పొందేటటువంటి స్థితిని మరి కలిగి ఉంటారో ప్రియా దేవుని బిడ్డారా. మరి వీటన్నిటినీ ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశం ద్వారా మరి మీకు తెలియపరచడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డారా. ఇందులో మరి ఎన్నెన్నో విషయాలు మరి క్రైస్తవ లోకానికి తెలియలేని ఎన్నెన్నో విషయాలు కూడా మరి యొక్క ఆధ్యాత్మిక సందేశం ద్వారా మీ ముందుకు తీసుకుని వచ్చి వాక్యానుసారమైన బోధ ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆశీర్వాదాలకు, దేవుని యొక్క దీవెనలకు మిమ్మల్ని పాత్రులుగా, యోగ్యులుగా, అర్హులుగా చేయడమే ఈ యొక్క అంశ ఆధ్యాత్మిక సందేశాల మరి ఆ ప్రధాన ఉద్దేశము అయ్యున్నదని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రారంభ ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. మరి ప్రారంభ ప్రార్థనను మనం చేసుకుందాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని తాళ వంచి ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని మీరు ఉంచి ప్రభువా, ఈ విధముగా నీ కృపను, దయను జ్ఞాపకము చేసుకుంటూ అయా నీ సన్నిధిలో నీ నామాన్ని గనపరిచే ఈ గొప్ప భాగ్యాన్ని అల్పులము, అయోగ్యులము, ఎన్నిక లేని, ఏమంచి లేని మాకు మీరు అనుగ్రహిస్తున్నా అయా గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నా. దేవా, మా ఈ ఆరాధన మీరు షూట్ చేసి యూట్యూబ్లో మీ అప్లోడ్ చేస్తున్నప్పుడు ఎంతోమంది మా ఆత్మీయులు వీక్షిస్తున్నా మా ఆత్మీయులకు మా ఈ ఆరాధన మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మీరు మారుస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎన్నెన్నో అయా వారికి తెలియలేని విషయాలను కూడా మా ఈ ఆరాధనలో చెప్పబడుతున్న సందేశాల ద్వారా వారు తెలుసుకుంటున్నామని అయా వారు తెలియజేస్తూ నీ నామాన్ని గణపరుస్తున్న వారిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. కృప చూపించండి. ఇంకా వారి నూరంతులుగా మీరు ఆశీర్వదించి వాక్యానుసారమైనటువంటి అయా ఇగో బోధల మీద అయా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలను కట్టుకొని పరిపూర్ణమైన, సంపూర్ణమైన నీ దీవెనలు పొందుకునే ఆ గొప్ప ఆత్మీయతలో ముందుకు వారు అయా స్థిరులుగా, అయా నమ్మకస్తులుగా ముందుకు సాగునట్లు మా ఈ ఆరాధనను వారి ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా మార్చమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తూ ఉన్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో మనం గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోతాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో మహిమపరిచిన గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి, అదేవిధముగా ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని మహిమపరిచి హెచ్చించిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. ఈ సమయంలో దేవుడు మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకము చేసుకుంటూ ఆయనకు నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశము కూడా ఇదే అయ్యున్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏది అయ్యున్నదంటే ఈ వారమంతా కూడా మనల్ని పోషించిన దేవుడు, ఈ వారమంతా మన ఆరోగ్యాలను దీవించిన దేవుడు, మన ఆయుస్సులను పొడిగించిన దేవుడు, మన అక్కరలు తీర్చిన దేవుడు, మన పట్ల ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు గనుక మహిమకు ఘనతకు ఆరాధనకు పాత్రుడు యోగ్యుడు అర్హుడు ఆయనే గనుక ఆయనని ఆరాధనలో మనం గణపరుస్తూ ప్రియా దేవుని బిడ్డలారా మనం ముందుకు సాగిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, నేను ఆరాధన చేస్తున్నప్పుడు నాతో పాటు కలిసి దేవుని కృపను దయను మీరు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మీ ఎడల చేసిన మేలులకు ప్రతిగా కృతజ్ఞతాస్తుతులు ఈ ఆరాధనలో చెల్లిస్తూ అర్పిస్తూ మనమందరము దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీ స్తోత్రములు, ఆలోచనకర్త నీ స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీ స్తోత్రములు, సమాధానకర్త నీ స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. బహునతుడా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ అయ్యా నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియులందరిపై నిండాలని మీ దీవెనలు దిగనమని వేడుకొనొచ్చు ఉన్నా. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి ప్రభువా. నూరంతులుగా మీరు ఆశీర్వదించమని నీ సందులో మేము ప్రార్థిస్తున్నాం. మేమందరము కలిసి నీ కృపను జ్ఞాపకము చేసుకుంటూ అయ్యా నీ నామాన్ని హెచ్చిస్తూ ఉన్నప్పుడు మా యొక్క ఈ ఆరాధనను మహోన్నతుడా మీరు స్వీకరించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మహోన్నతుడా మీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయం రాకుండా కాపాడువాడవు, నిన్ను నేను ఆరాధింతున్. అపాయం రాకుండా కాపాడువాడవు, నిన్ను నేను ఆరాధింతు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మహోన్నతుడా నీ ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన.
అయా నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుని ఈ విధముగా ఈ కొన్ని నిమిషాలు నీ నామాన్ని ఘనపరిచి మహిమపరిచి గొప్ప భాగ్యాన్ని అల్పులం అయోగ్యులము ఎన్నికలను మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించారని నమ్మి స్తుతులు చెల్లిస్తూ ఆరాధించిన మా ప్రియులందరిపై నిండారని మీ దీవులు క్రొమ్మరించినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వినకముందు మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మరి దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడే దేవుడు. మన ఆధ్యాత్మిక జీవితంలో ఏ రకమైన లోటుపాట్లున్నా తన యొక్క మరి వాక్కు ద్వారా మనల్ని సరిచేసి తన యొక్క దీవెనలకు మనల్ని పాత్రులుగా చేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మనతో మరి వాక్కు ద్వారా మాట్లాడే గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు, కానీ దేవుని మాటలు మనకు మేలు చేసేవి. మనుషుల మాటలు నమ్మదగినవి కావు, యథార్థమైనవి కావు, మోసపూరితమైనవి. దేవుని మాటలు యథార్థమైనవి, నమ్మదగినవి. అవి మన యొక్క క్షేమాన్ని, మన యొక్క అభివృద్ధిని, మన యొక్క మరి ఆ ఒక మంచి దీవెనకరమైన స్థితిని కోరుకునేవై ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి జీవము కలిగిన దేవుని మాటలు వినడానికి ప్రియా దేవుని బిడ్డలారా, మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. ఈరోజు ఈ ఆరాధనలో ఏ ఏ విషయాల ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని ఆయన ఉద్దేశించున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ మాటలు వినడానికి ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు మరి ఆ ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబు నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి వాక్యం కొరకు జానుబాబు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకు సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట మిమ్మును కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకే మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మరి వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు మీరందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మరి ఆరాధనలో నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించినందుకు మీకే వేలాది వందనములు చెల్లించిన దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న దైవజనుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య వివరాన్ని వారందరికీ అందజేయగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి. వారిలో ఏ ఆత్మీయ బలహీనత ఉన్నా సరే దాన్ని సరిదిద్దుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. దేవా, మీకు మొరపడుతున్నాను దేవా, ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మరొకసారి మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో కొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మరి కొన్ని వారాలుగా మా ఈ ఆరాధనలో మరి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఆత్మీయులు ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాలను ఫాలో అవుతూ వారు పొందుతున్నటువంటి ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలను బట్టి వారు ప్రభునామాన్ని గణపరుస్తూ మాకు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి కూడా మిమ్మును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకోకముందు ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ ఆ ఒక సువార్త భాగము నుండి మనం చదువుకొని ఈ ఆధ్యాత్మిక సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం. దేవుని బిడ్డలారా, ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో ఈ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయం
24లో ఉన్నటువంటి సువార్త వచ్చిన భాగాన్ని నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మును కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, ఎవడనూ ఇద్దరు యజమానులకు దాసుడిగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని ప్రియా దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగములో ప్రియా దేవుని బిడ్డలారా శిష్యులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి శిష్యులను ఉద్దేశించి ఆయన చెప్పినటువంటి మాటలుగా ఈ మాటలు మరి ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. శిష్యులను ఉద్దేశించే యేసుప్రభు వారు ఈ మాటలు చెప్పి ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఎప్పుడైతే యేసుప్రభు వారు ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన ఈ విషయాలను శిష్యులకు బోధిస్తూ ఉన్నారో ఆ సమయంలో జనసమూహాలు కూడా మరి యేసుప్రభు దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే అప్పటికే యేసుప్రభు వారి ద్వారా ఎన్నో స్వస్థతలు అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా ప్రతి ప్రాంతానికి విస్తరించి ఉన్నాయి గనక వారందరూ కూడా మరి యేసు చేసే అద్భుతాలను చూడడానికి కొంతమంది వస్తే, మరి యేసు యొక్క అద్భుతాలు స్వస్థతలు పొందుకోవడానికి మరికొంతమంది మరి రావడం జరిగింది. యేసు బోధలను వినడానికి కొంతమంది వస్తే, యేసు బోధల్లో ఉన్నటువంటి లోపాలను చూడడానికి మరికొంతమంది ప్రయత్నం చేయడానికి అక్కడికి వచ్చుటను కూడా మనం చూస్తూ ఉంటాం. రకరకాల వ్యక్తిత్వాలు, రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు కూడా ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభు వారు చెప్పిన మరి యొక్క మాటలు శిష్యులను ఉద్దేశించి చెప్పిన మాటలుగా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క మరి విషయంలో మరి ప్రభు చెప్పినటువంటి ఈ మాటల్లో శిష్యులకు ప్రభు ఏం చెప్తూ ఉన్నారంటే, ఇగో మీరు నా యొక్క పిలుపును మరి మీరు సేవా సంబంధించినటువంటి పిలుపును మీరు విని వెంటనే ఆ పిలుపుకు లోబడి ఇగో మరి నన్ను వెంబడించండి అంటే నన్ను మీరు వెంబడించడం ప్రారంభించారు. నాతో పాటు కలిసి మరి ఆ పరిచర్యలు సంపూర్ణంగా మీరు కొనసాగించబడుతున్నారు. అయితే మీరు విడిచి వచ్చినటువంటి వృత్తుల వైపు మరలా మీరు తిరగవద్దు. ఇగో మీరు నాతో పాటు సంపూర్ణంగానే మరి పరిచర్యలో ఉండాలి అనే విషయాన్ని యేసు ప్రభువారు వారికి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క సేవా పిలుపు ఉన్నవారు కానీ, ప్రభు యొక్క సేవను చేయడానికి సమర్పించుకున్న వారు కానీ, ప్రభు యొక్క సేవ చేయుటకు ఒకవేళ తల్లిదండ్రులైన వారే తమ పిల్లలను సమర్పిస్తే వారు సంపూర్ణ సేవను చేయాలి, సంపూర్ణ సమర్పణను కలిగి ఉండాలి అని ఈ సందర్భ విషయాలు మనకు తెలియపరుస్తున్నాయి. ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే యేసు ప్రభువారు సంపూర్ణ సేవకునిగా ఉంటూ సంపూర్ణ పరిచర్యను చేశారు. ఆయన శిష్యులు ఆయనతో పాటు సంపూర్ణ మరి ఆ శిష్యులుగా, సువార్థికులుగా, సేవకులుగా ఉంటూనే ఆయనతో పాటు కలిసి సంపూర్ణ పరిచర్యను చేస్తూ సంపూర్ణ సేవకులుగా వారు కూడా ఉన్నారు. అదేవిధంగా పౌలు గారు కూడా సంపూర్ణ సేవా పరిచర్యని ఆయన చేసి ఉన్నాడు అని ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణ సేవకులు కానీ, సేవా పిలుపున్న వారు కానీ, సమర్పించుకున్న వారు కానీ, సమర్పించబడిన వారు కానీ సంపూర్ణ సేవకులుగానే ఉండాలి. సంపూర్ణ సేవనే చేయాలి. దేవుని మీద ఆధారపడి సేవ చేయాలి. విశ్వాసంతో దేవుని యొక్క సేవను చేయాలి. ఇది ప్రభు సేవను చేటుకు సేవా పిలుపు, సేవా సమర్పణ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వెనువెంటనే చేయవలసినటువంటి, లేక తక్షణమే చేయవలసినటువంటి పని అయి ఉన్నదని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా యేసు ప్రభు యొక్క ఆ పిలుపుకి వారు లోబడి మరి నన్ను వెంబడించండి అన్నప్పుడు వారి యొక్క చేతి వృత్తి అయినటువంటి ప్రియా దేవుని బిడ్డలారా మరి జీవనాధారమైన మరి చేపలు పట్టేటటువంటి ఆ వృత్తిని వారు విడిచిపెట్టి యేసును వెంబడించిన వారిగా మరి యేసు ప్రభు యొక్క శిష్యులను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే నేటి దినాల్లో మరి యేసు ప్రభు యొక్క మాటలకు మరి భిన్నంగా ప్రియా దేవుని బిడ్డలారా ఆయన పిలుపుకు మరి ఆ భిన్నంగా చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే, ఒకవైపు ఉద్యోగాన్ని చేస్తూ ఇంకొక వైపు సంఘాలను స్థాపించి సంఘ కాపరులుగా, సేవకులుగా చలామణి అయిపోవడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా వారు ఆ సంపూర్ణ సేవకుని యొక్క స్థానాన్ని ఆక్రమించుకుంటూ సంపూర్ణ సేవకుడు చేసే అన్ని పనులు వారు చేయడం జరుగుతుంది. అంటే ఉద్యోగము చేస్తూ సంఘాలను స్థాపించి సంఘ కాపరులుగా చలామణి అవ్వడమే వాక్య విరుద్ధమైన సేవ. ఇక అక్కడతో ఆగకుండా ప్రభురాత్రి భోజనం వారే ఇస్తున్నారు,
బాప్తిసాలు వారే ఇస్తూ ఉన్నారు. అదే సమయంలో మరణించినటువంటి పరిశుద్ధుల విశ్వాసుల ఆ భౌతిక దేహాలను కూడా ఏమండి సమాధి చేసే కార్యక్రమాలు వారే చేస్తున్నారు. ఈ విధముగా ఏమండి సంఘాలను నడిపించడం, ఏమండి దేవుని యొక్క స్థలంలో నిలబడి బోధలు చేయడం, ప్రియా దేవుని బిడ్డలారా ఇంక అక్కడతో ఆగకుండా ఏమండి సంపూర్ణ సేవకులను విమర్శించడం, సంపూర్ణ సేవకుల కన్నా మేమే ఒక గొప్ప సేవను చేస్తున్నామని ప్రియా దేవుని బిడ్డలారా వారికి వారు ఫీల్ అయిపోయేటటువంటి పరిస్థితులు, ఇలాంటివన్నీ కూడా నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ప్రభు చెప్తూ ఉన్నారు, ఎవడను ఇద్దరు యజమానులకు దాసునిగా నుండనేరడు అని చెబుతూ ప్రియా దేవుని బిడ్డలారా మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని ప్రభు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి అంటే దేవుని యొక్క సేవకు, సిరికి అంటే ఏమండి జీవనాధారమైన ఏమండి మరి ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక వృత్తిని చేసుకుంటూ మరి ఆ దేవుని సేవను చేయమని ప్రభు చెప్పట్లేదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఏం చెప్తున్నారంటే మీరు చేస్తే సంపూర్ణ సేవనైనా చేయండి, మరి దేవుని సేవన చేయండి. లేదా ఇగో మీరు ఉద్యోగాన్ని చేసుకుంటూ ఒక సంఘములో విశ్వాసిగా ఉంటూ ఒక సంపూర్ణ సేవకునికి ఏమండి ప్రోత్సాహకరంగా మరి చక్కని సహకారులుగా ఉంటూ అక్కడ నమ్మకమైన విశ్వాసులుగా మీరు ఉండండి అని ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు నేరుగా ఈ మాటల ద్వారా ఒక సందేశాన్ని ఆనాడు శిష్యులకు ఇచ్చారు. నేడు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఆ సేవా పిలుపున్న వారికి, అదేవిధముగా సేవా సమర్పణ ఉన్న వారికి, అదేవిధముగా సేవకు సమర్పించబడిన వారికి ప్రభు ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. అయితే మీరు ఉద్యోగము చేసుకోండి, ఉద్యోగము చేస్తూ ఒక సంఘంలో విశ్వాసులుగా ఉంటూ నమ్మకంగా మరి ఉంటూ మరి అక్కడ ఉన్న సేవకునికి మరి సహకారులుగా ఉండండి. లేదా నా సేవ చేయాలని ఒకవేళ సమర్పించుకుని వచ్చినట్లయితే ఇగో విశ్వాసంతో సంపూర్ణంగా నా మీదే ఆధారపడి మీరు సేవ చేయాలి అని ప్రభు నేరుగా ఈ సందేశాన్ని స్వయముగా ఆయన ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఒకవైపు ఉద్యోగం, ఇంకొక వైపు క్రైస్తవ సంఘాలను స్థాపించచ్చు, క్రైస్తవ సంఘ కాపరులుగా చలామణి అవుతూ సంపూర్ణ సేవకుని స్థానాన్ని ఆక్రమించుకుంటూ సంపూర్ణ సేవకుని కష్టాన్ని దోచుకుంటూ సంపూర్ణ సేవకుల కంటే మేమే ఎక్కువ ప్రభు సేవను చేస్తున్నామని తలంచుచు దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థమును చేసుకొని తప్పుగా అర్థమును చేసుకున్న వీరు సంపూర్ణ సేవా పిలుపు ఉన్నవారిని సంపూర్ణ సేవా సమర్పణతో ప్రభు సేవను చేటుకు వచ్చేవారిని వీరి బోధల ద్వారా అవిశ్వాస సేవకులుగా మార్చుచు ప్రియా దేవుని బిడ్డలారా వీరు చేస్తున్నట్లు ఒకవైపు ఉద్యోగం, ఇంకొక వైపు ప్రభు సేవను చేయాలని బోధించే పనిని చేయడమే కాకుండా వీరికి వీరే వాక్యానుసారముగా పనిచేస్తున్నట్లు తెగ ఫీల్ అయిపోతూ ఉండుటను మనం చూస్తున్నాం. ఎవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఒకవైపు ఉద్యోగం, ఇంకొక వైపు క్రైస్తవ సంఘాలను స్థాపిస్తూ సంఘ కాపరులుగా చలామణయ్యే ఉద్యోగ పాస్టర్లు లేకపోతే ఆత్మీయ బ్రదర్స్ అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇలా ప్రభు సేవను చేస్తున్నటువంటి వీరిని ఎవరైనా సంపూర్ణ సేవకులు బ్రదర్ మీరు కూడా సేవా పిలుపు సేవా సమర్పణ గలవారైతే సంపూర్ణ సేవనే చేయాలి తప్ప సగం ఉద్యోగం సగం దేవుని సేవను చేయుట వాక్యానుసారమైన సేవ కాదని ఒకవేళ చెప్తే ప్రియా దేవుని బిడ్డలారా వారు ఏ విధంగా తిరిగి ఆ ఒక సమాధానం వారు చెప్తూ ఉన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా బ్రదర్ అపోస్తులుడైన పౌలు గారు డేరాలు కుట్టుకుంటూ ప్రభు సేవను చేయలేదా బ్రదర్ అని వారు చెప్పడం జరుగుతుంది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా యోసేపు ఐగుప్తులో ఉద్యోగము చేస్తూ యాజకుడిగా లేడా, నెహెమ్యా ఉద్యోగము చేస్తూ మరి దేవుని యాజకత్వాన్ని మరి చేయలేదా అనేటటువంటి రీతిలో వారు చెబుతూ ప్రియా దేవుని బిడ్డలారా చివరకు దానియేలును కూడా మరి ఉద్యోగము చేస్తూ ఏమండి దేవుని యొక్క సేవను మరి దానియేలు చేయలేదా బ్రదర్ అని ప్రశ్నలు సంధించడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా ఎవరు సంపూర్ణ సేవను చేశారు, ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా ఉద్యోగాలు మాత్రమే చేస్తూ మరి దేవుని యెహోవా దేవుని విశ్వాసులుగా విశ్వాస సంబంధమైన ఏమండి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నారు, ఎవరు మరి యాజకులుగా లేరు అనేటటువంటి ఈ విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా మరి తెలియజేసేటటువంటి ప్రయత్నములో గత కొన్ని వారాలుగా మరి ప్రియా దేవుని బిడ్డలారా పౌలు గారి గురించి తెలియజేయడం జరిగినది, అదే సమయంలో యోసేపు గురించి తెలియజేయడం జరిగినది, అదే సమయంలో నెహెమ్యా గురించి తెలియజేయడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా ప్రస్తుతం
మరి దానియేలు గురించి ఈరోజు ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఉద్యోగం ఒకవైపు, సేవను ఒకవైపు చేస్తూ, ప్రియా దేవుని బిడ్డలారా, వీరికి అనుకూలముగా మరి సేవను చేస్తూ, వీరి బోధలు వాక్య విరుద్ధమైనటువంటి బోధలు అని తెలియజేటికే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలన్నింటినీ వివరముగా మా ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఒకవైపు ఉద్యోగం చేసుకుంటున్నారు, ఇంకొక వైపు సేవను చేస్తూ వారికి అనుకూలమైనటువంటి రీతిలో సేవలో కొనసాగుతూ ప్రియా దేవుని బిడ్డలారా, మరి సంపూర్ణ పిలుపున్న వారిని, సంపూర్ణ సమర్పణ, సంపూర్ణ సేవకు సమర్పించబడిన వారి యొక్క సమర్పణను వారు ఏం చేస్తున్నారంటే వారి బోధల ద్వారా ఆ ఒక సమర్పణను పాడు చేసేటటువంటి వారిగా ఈ ఉద్యోగాలు చేస్తూ సంఘాలను స్థాపించి సంఘ కాపురులుగా చలామణి అవుతున్నటువంటి ఈ ఆత్మీయ బ్రదర్సు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధముగా పనిచేయటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పౌలు గారు సంపూర్ణ పరిచర్యను చేశారు. ఈ విషయాన్ని గమనించండి. ఈ విషయాలు నేను వాక్యంలో మరి ఆరాధన సందేశాల్లోనే నేను మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. యోసేపు ఐగుప్తులో యాజకుడిగా లేడు, ఆయన ఉద్యోగాన్ని చేస్తూ యెహోవా దేవుని విశ్వాసిగా, భక్తిగల విశ్వాసిగా ఉన్నాడని తెలియజేయడం జరిగి ఉన్నది. అదేవిధంగా నెహెమ్యా మరి ఆయన కూడా ఒక గవర్నర్గా ఉన్నాడే తప్ప ఆయన యాజకుడిగా లేడు, యాజకత్వము చేయలేదు అనే విషయాన్ని కూడా మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దానియేలు గురించి మనం తెలుసుకోబోతున్నాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఎంత తప్పుగా దేవుని వాక్యాలను బోధిస్తూ చాలామందిని సంపూర్ణ సమర్పణ నుండి మరి వారి వలె వాక్య విరుద్ధమైనటువంటి సేవకులుగా తయారు చేసే పనికి ఈ ఉద్యోగ పాస్టర్లు పూనుకున్నారో ప్రియా దేవుని బిడ్డలారా, మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు దానియేలును గురించి తెలుసుకునే ఈ యొక్క ప్రయత్నంలో ముందుగా ప్రియా దేవుని బిడ్డలారా, దానియేలు ఉన్నటువంటి బబులోను గురించి ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. బబులోను గురించి మనం తెలుసుకోకపోతే దానియేలు అక్కడ మరి ఉద్యోగస్తునిగా ఉన్నాడా, లేకపోతే ఏమైనా పదవులు అనేవి ఆయన కలిగి ఉన్నాడా, లేక అక్కడ యాజకుడిగా ఉన్నాడా, లేక ప్రవక్తగా ఉన్నాడా, అసలు అక్కడ మరి ఆ పదవిని కలిగి దేవుని యొక్క సేవను చేశాడో లేదో ఈ విషయాలన్నీ మనకు తెలియాలి అంటే ముందు బబులోనికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటే బబులోను పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాంటి బబులోను లో ఉన్నటువంటి దానియేలు మరి దేవుని సేవను చేశాడా ప్రవక్తగా, లేకపోతే అక్కడ ఏం చేశాడు అనేటటువంటి విషయాలు మనం తెలుసుకోవాలంటే తప్పక ముందు బబులోను గురించి మనం తెలుసుకోవాలి. రండి ప్రియా దేవుని బిడ్డలారా, బబులోనుకు సంబంధించినటువంటి చాలా విలువైనటువంటి ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా వింటూ ఈ యొక్క విషయాలను మరి ఫాలో అవ్వాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, బబులోను ప్రియా దేవుని బిడ్డలారా మరి బాబేలుగా కూడా పిలువబడ్డం మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, బబులోను లేక బాబేలునకు సంబంధించిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. బబులోను ఈ లోకమందలి పురాతన రాజ్యములలో ఒక ముఖ్యమైనటువంటి రాజ్యమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దేశం యొక్క చరిత్రను మరి బైబిలు చరిత్రకును ఎక్కువ సంబంధము కలదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దేశం యొక్క చరిత్రకును బైబిలు చరిత్రకును ఎక్కువ సంబంధము ఉన్నట్లు బైబిలు పండితులు తెలియపరచుటను జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, బబులోను లేక బాబేలు అనున్నది ఒక పట్టణమునకును దానికి చుట్టూ నుండు ఆ దేశమునకు గల పేరై ఉన్నది అని మనం తెలుసుకోవాలి. ఇది చాలా మట్టుకు ఫారాతు, టైగ్రీసు నదుల మధ్య నుండి ప్రదేశము. దీనికి కల్దియా దేశము, సేనార దేశము అని పేర్లు కూడా కలవు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఆదికాండం 11వ అధ్యాయం 28, 10వ అధ్యాయం 10, అదేవిధంగా 11వ అధ్యాయం 2 ద్వారా మనకి విషయాలు తెలియపరచబడుతుంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, బబులోను రాజ్యము అనబడినటువంటి దానిలో అనేక రాజ్యములు చేరి ఉండెను. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ బాబేలు ప్రజల జాతి మనం చూస్తున్నప్పుడు ఆదికాండం 10వ అధ్యాయం 6, 7లో మరి ఈ విధంగా మనం చూస్తుంటాం. వీరు హాము కుమారుడగు కూషు అనువాని సంతతి వారై ఉన్నట్లు బైబిలు పండితులు తెలియజేయటను మరి జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయం ఆదికాండం 10వ అధ్యాయం 6, 7 వచనాల ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. అంతేకాదు వీరు ఒక తరహా మిశ్రమ
జాతి వారై ఉన్నారని కూడా తెలియజేయటం జరిగి ఉన్నది. ఎవరు అంటే బైబిల్ పండితులు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క విషయాన్ని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. పురాతన బబులోను రాజ్యము, నవీన బబులోను రాజ్యము ప్రియా దేవుని బిడ్డలారా మనకి తెలియపరచబడుతుంటాయి చరిత్రలో. ఈ నవీన బబులోను రాజ్యమునకే నెబుకద్నెజరు చక్రవర్తిగా నుండుటను దానియేలు గ్రంథం, ఇర్మియా గ్రంథం, రాజుల 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయము ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, హమ్మురాబి అనువాడు బాబేలు దేశపు మొదటి రాబీ వంశపు వారిలో ఒకడై ఉండెను. అయితే ఇతని పరిపాలన పిమ్మట బబులోను లేక బాబేలు అన్యరాజులకు ప్రియా దేవుని బిడ్డలారా లోబడవలసి వచ్చెను అని చరిత్ర విషయాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. హమ్మురాబి అనువాడు బాబేలు దేశపు మొదటి రాబీ వంశపు వారిలో ఒకడై ఉండెను. అయితే ఇతని పరిపాలన పిమ్మట బబులోను లేక బాబేలు అన్యరాజులకు లోబడవలసి వచ్చెను అని చరిత్ర మనకి తెలియపరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే అన్యరాజుల చేతుల్లోనికి ప్రియా దేవుని బిడ్డలారా వీరి అధికారము వెళ్ళిపోయింది. అలాగా చాలా కాలం అన్యరాజుల చేతిలో వారి యొక్క అధికారం కింద మరి ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఈ విధముగా ఈ బబులోను లేక బాబేలు రాజ్యము ఆయా ఇతర రాజుల చేతుల్లోనికి చాలా కాలం వెళ్ళిపోవటం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ బబులోను వారు కూడా వారికి లోబడి ఉండవలసిన పరిస్థితి, అంటే దాసులుగా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడినట్లు కూడా మనం చూస్తుంటాం. అయితే కాలక్రమేణా మరలా బబులోను వారిదే మరి ప్రియా దేవుని బిడ్డలారా, ఆ బబులోను వారికే ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాజ్య అధికారము దక్కడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఎప్పుడైతే బబులోను వారికే మరలా ఆ ఒక రాజ్యాధికారము దక్కిందో ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఒక నూతనమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారు రాజ్యాధికారమును పొంది ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా రాజ్యాధికారమును పొందినటువంటి వారు మరలా ఏం చేశారంటే ఆ ఒక నవీన బబులోను, అంటే ఆ ఒక పురాతన బబులోనికి సంబంధించిన ఆ విధానములోని ఒక నవీన బబులోను, మళ్ళీ ఈ బబులోనులో కూడా ఆ ఒక పురాతన బబులోనికి సంబంధించిన విధి విధానాలే ఉంటూ ఉండేవి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ నవీన ఈ బబులోనుకు మొదటి రాజా వంశస్థుడైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా నబోపొల్సాసర్ ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మరి మొదటి చక్రవర్తిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. నబోపొల్సాసర్ ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ 10వ రాజ్యపు ప్రియా దేవుని బిడ్డలారా వంశపు వారైనటువంటి వీరిచే క్రీస్తు పూర్వం 625వ సంవత్సరము నుండి 539వ సంవత్సరము వరకు పరిపాలించబడుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, బబులోను విద్యలు ఈ సమయంలో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, బబులోను వారిలో విద్య ఎక్కువగా ఉండినట్లు మనకి అనేక గుర్తులు సూచనలు మనకి తెలియపరచబడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, వారు పురుషులకు మాత్రమే కాక స్త్రీలకు కూడా ప్రియా దేవుని బిడ్డలారా విద్యలు చెప్పిరి అని చరిత్ర విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. అంతేకాదు అన్ని విధములైన వ్రాతలు, ఉత్తరములు, దస్తావేజులు ప్రియా దేవుని బిడ్డలారా పత్రములు, ఇటుక శాసనముల మీద కాపాడబడి ఉండుటను కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ విధముగా చరిత్ర అంతా కూడా పురావస్తు శాఖ సంబంధించినటువంటి వారికి తెలియపరచబడడం కూడా జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, వీరికి మంచి నీతి బోధలు ఉన్నాయి, వీరికి జ్యోతిశాస్త్రం బాగా తెలియను, అందును బట్టి ముహూర్తములను కూడా చెప్పుచుండిరి. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6 ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. వీరికి వైద్యము బాగా తెలుసును. ప్రియా దేవుని బిడ్డలారా, వీరు గణిత శాస్త్రమును చక్కగా అభ్యసించిన వారు. ఈ విషయాలు గమనించండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 7, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 12, 24, 27, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 6, 7 వచనాల ద్వారా మనకి ఈ విషయాలు తెలియపరచబడుతూ ఉంటాయి. అదేవిధముగా దినములను, గడియలు, నిమిషములు, సెకండ్లు
మొదలగు విభాగ క్రమములు వీరి ద్వారానే వచ్చి ఉన్నవని మనం తప్పక తెలుసుకోవాలి. ఎవరి ద్వారా? బబులోనీయుల ద్వారా అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేశములో అనేక పట్టణములు ఉండుటను బట్టి అనేక దేవతలు ఉండుటను కూడా మనం చూస్తూ ఉంటాం. వీరికున్న దేవతలు ప్రియ దేవుని బిడ్డలారా, సూర్యదేవత, చంద్రదేవత, కామదేవత, ఇష్టదేవత, తెగుళ్ళ దేవత, అమావాస్య దేవత, ఈ విధముగా అనేకమైనటువంటి దేవతలను వీరు మరి కలిగి ఉండుటను మనం చూస్తుంటాం. ఈ విషయాలు ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 14, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, వీరు మంత్రములను ఎక్కువగా నమ్ముతారు. ఏమండి? వీరు మంత్రములను ఎక్కువగా నమ్ముతారు. దయ్యములు ఉన్నవని కూడా నమ్ముతారు. అయితే తమకు హాని చేయకుండానట్లు మంత్రమును ఉపయోగించు వారిగా వీరిని మనం చూడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే బాబేలు పట్టణములు ఆలయము చుట్టూ కట్టబడినవిగా మనం చరిత్రలో మనం చూస్తుంటాం. అయితే ఈ పట్టణమునకు యాజకులే అధికారులుగా వ్యవహరించుటను మనం చూడగలము. ఇటు ఆధిపత్యము రాజులకు కూడా ఉన్నది. కొన్ని సందర్భాల్లో ప్రతినిధులుగా వ్యవహరించుటను కూడా మనం చూడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే బబులోను రాజ్యములో ప్రియ దేవుని బిడ్డలారా, మరి యాజకులుగా ఉన్నవారు ఇశ్రాయేలు యాజకులు కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. వారి యొక్క విశ్వాసానికి సంబంధించిన, వారి దేవతలకు సంబంధించిన యాజకులే అక్కడ ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి నవీన బబులోను మరి నెబుకద్నెజరు పరిపాలన చేస్తున్న సందర్భంలోనే ప్రియ దేవుని బిడ్డలారా, మరి యెరూషలేము మీదకి నెబుకద్నెజరు వెళ్ళి వారిని ముట్టడి వేసి బబులోనుకు యూదులను బందీలుగా తీసుకుని వచ్చుటను మనం చూడగలం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నవీన ఆ బబులోనుకు చక్రవర్తిగా ఉన్న సమయంలోనే యెరూషలేమునకు యెహోయాకీము ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి? యెహోయాకీము మరి యోధారాజుగా ఉండుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, యోధారాజు అయినటువంటి యెహోయాకీము ప్రియ దేవుని బిడ్డలారా పరిపాలిస్తున్నటువంటి సమయంలోనే ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి? మరి నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వెళ్ళి ఏమండి? దేవుని ప్రజలైన యూదులను, ఇశ్రాయేలీలను బందీలుగా, దాసులుగా మరి బబులోను సామ్రాజ్యానికి తీసుకుని రావడం జరిగినది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి స్థితి మరి దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు కలగడానికి కారకుడు యెహోయాకీము అని మనం తప్పక తెలుసుకోవాలి. యెహోయాకీము బహు దుర్మార్గుడైనటువంటి రాజుగా మనం చూస్తూ ఉంటాం. ఎవరు అంటే యోధారాజు అయిన యెహోయాకీము. ఈ విషయాన్ని గమనించండి. ఈ విషయాలు ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం ద్వారాను, రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 1-2 వచనాల ద్వారా, ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 2 ద్వారా, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాల ద్వారా, దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనము ద్వారా, యేస్కేలు గ్రంథం 19వ అధ్యాయం 5-9 వరకు రాయబడిన వాక్య వచనాల ద్వారా, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 19 ద్వారా, ఏమండి? ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 30 ద్వారా, రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 36 ద్వారా, 24వ అధ్యాయం 6 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. ఏ విషయాలంటే యోధా రాజైన యెహోయాకీము గురించినటువంటి విషయాలు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, యోధారాజు అయినటువంటి యెహోయాకీము పరిపాలన కాలంలోనే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు యుద్ధమునకు వచ్చి యెరూషలేమును ముట్టడించి ప్రియ దేవుని బిడ్డలారా, యూదులందరినీ బందీలుగా ఏమండి బబులోనికి తీసుకుని పోయాడని మనం తప్పక తెలుసుకోవాలి. తీసుకుని పోవటను మనం చూడగలం. గనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 25లో చెరపట్టబడిన యూదులలో ఒకనిగా దానియేలును మనం చూడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 13లో చెర సంబంధులలో యూదుడైన దానియేలు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే యూదుడైన దానియేలు చెర సంబంధిగా ఏమండి బబులోనుకు తీసుకుని రాబడ్డాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు రాజు దానియేలుతో పాటు మిగతా కొంతమందిని రాజ్య సంబంధమైనటువంటి పనులలో ఉపయోగించుటకు ఉద్దేశించి ప్రియ దేవుని బిడ్డలారా, రాజా నగరనందు నిలువబడి వచ్చేవారికి వెళ్ళువారికి గౌరవ వందనము చేయనట్లు ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి? మరి వందనము చేయవారిగా మరి వీరిని నియమించుటను ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3-4లో 19 ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే బానిసలకు చెర సంబంధమైన వారికి ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి? ఇవ్వబడేటటువంటి ఏమండి ఈ పని అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా,
నగర యొక్క గేట్లు తెరుచు పని, మూయు పని కూడా ఇదే అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ఏమండి ఈ పని ఎవరు చేయాలి అంటే రాజా నగర దగ్గర నిలిచి ఉన్నటువంటి వారు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ పనిని ప్రియా దేవుని బిడ్డలారా దానియేలు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. రాజనగరంలోనికి ప్రియా దేవుని బిడ్డలారా వచ్చు ప్రతి ఒక్కరిని ముందుగానే ప్రియా దేవుని బిడ్డలారా వారిని పసిగట్టి వారి మంచివారో చెడ్డవారో తెలుసుకునే ప్రియా దేవుని బిడ్డలారా వారిని రాజు యొక్క నగరంలోనికి వచ్చేటటువంటి రీతిలో గేట్లు తెరిచేటటువంటి పని ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఒకవేళ వచ్చినటువంటి ఆ ఒక వ్యక్తి ప్రియా దేవుని బిడ్డలారా శత్రువే అనుకోండి, ఆ శత్రువు తప్పించుకొని పారిపోకుండానట్లు ప్రియా దేవుని బిడ్డలారా మరలా తలుపులు త్వరగా వేసి మరి రాజు యొక్క సైన్యానికి వారు దొరుకున్నట్లు వారిని అప్పగించేటటువంటి పని కూడా ఈ రాజా నగరనందు నిలిచి ఉండేటటువంటి ఆ పని చేసేవారిదై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే బబులోను సామ్రాజ్యములో దానియేలు జీవితం ఎక్కడ నుండి ప్రారంభమైంది అంటే రాజా నగరనందు నిలిచి ఉండే పని దగ్గర నుండి ప్రారంభమైంది. ఆ రాజనగర దగ్గర నిలిచి ఉండే పని ఏటో ఈ విషయాలు నేను మీకు వివరంగా తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా చేస్తూ ఉన్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా శత్రు రాజులు యుద్ధానికి వస్తే మొదట మరణించేది కూడా వీరే. ఎవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా రాజు నగరనందు నిలిచి ఉన్నవారు. ప్రియులారా గమనించాను, వారు రాజనగరంలోనికి ప్రవేశించకుండా తలుపులు త్వరగా మూసి రాజును కాపాడేటటువంటి పని కూడా వీరిదే అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. రాజనగర దగ్గర మరి వచ్చే వాళ్ళకి వెళ్ళే వారికి గౌరవవందనం చేసే పనిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా రాజు గుమ్మమ్మ దగ్గర చేసే పని కూడా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా రాజు గుమ్మమ్మ వద్ద కాపలా కాయడం ఇది కూడా రిస్క్తో కూడినటువంటి పనే. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ఈ యొక్క పనులు ఎవరికి నియమించేవారంటే చెరపట్టబడిన వారికి అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎస్తేరు గ్రంథములో ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ మొర్దెకైని మనం చూస్తుంటాం. మొర్దెకై ప్రియా దేవుని బిడ్డలారా రాజు గుమ్మము దగ్గర ఆ ఒక కాపలా కాసేటటువంటి పనిని చేసిన వానిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాన్ని గమనించండి. అంటే రాజును కలుసుకోవడానికి వెళ్ళేటటువంటి ఆ ఒక గుమ్మము ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి. ఆ వచ్చేవారు విలువైన వారు వస్తారు, ఉన్నతమైన వారు వస్తారు. రాజ్య పరిపాలనకు సంబంధించినటువంటి విషయాలను రాజుతో పంచుకోవడానికి వస్తారు. వారిని గౌరవించవలసిన రీతిలో గౌరవించాలి. ఒకవేళ గౌరవించకపోతే వారు అది ప్రెస్టేజ్గా తీసుకుంటే ప్రియా దేవుని బిడ్డలారా అది ఒకవేళ దేశ సమస్యగా తీసుకుంటే అక్కడ పని చేసేటటువంటి వారికి చాలా ప్రమాదం. అలాగే ప్రియా దేవుని బిడ్డలారా హామాను అనేటటువంటి ఒక ప్రధానమంత్రిగా ఉన్న హామాను ప్రియా దేవుని బిడ్డలారా పారసీకుల సామ్రాజ్యంలో హామాను ఏం చేశాడంటే రాజు గుమ్మమ్మ దగ్గర ఉన్న మరి మొర్దెకై మరి అక్కడ ప్రభుత్వ విధానంలో పద్ధతుల్లో మరి వంగి నమస్కరించలేదని ప్రియా దేవుని బిడ్డలారా ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చాడు మొర్దెకై. ఇచ్చినప్పటికీ కూడా ఇంకా ఆయనకి ఇవ్వాల్సిన ఇంకా ఏదో గౌరవం ఇవ్వలేదనే ఆలోచనతో ప్రియా దేవుని బిడ్డలారా ఆయన భావించి అది దేశ సమస్యగా మార్చి యూదులైన వారందరినీ దేశంలో లేకుండా చేయడానికి నిర్మూలన చేయడానికి పూనుకున్న వానిగా హామానును మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా విషయాలు గమనించండి. రాజా నగర దగ్గర కానీ రాజు గుమ్మమ్మ దగ్గర నిలిచి ఉండే పని అది ఎంత రిస్క్తో కూడిందో అది ఎంత ప్రాణాంతకమైనదో ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. ప్రియులారా మరి ఈ యొక్క రాజా నగర దగ్గర కానీ రాజగుమ్మం దగ్గర కానీ ఆ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ వచ్చేవారిని గౌరవించినా బాధే, గౌరవించకపోయినా బాధే. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ఒకవేళ వారికి అధికమైన గౌరవం ఇచ్చినా సమస్యే. ఈ విషయాన్ని గమనించండి. అంటే ఎవరు ఏ రకంగా వారు ప్రతిస్పందిస్తారో చెప్పలేం, ప్రతిస్పందించబడతారో చెప్పలేం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విధముగా మరి బబులోను రాజ్యములో చెర సంబంధిగా కొనుక్కోబడినటువంటి దానియేలు తన యొక్క జీవితం రాజా నగర దగ్గర నిలిచి ఉండేటటువంటి పనితో ఆయన జీవితం ప్రారంభించబడింది. అంటే రాజు నగరంలోనికి వచ్చేవారికి వెళ్ళేవారికి గౌరవ వందనము చేసే పని. ఆ రాజు నగరంలోనికి వచ్చే రథాలు అవ్వచ్చు, సైన్యాలు అవ్వచ్చు, మరలా వారు తిరిగి వెళ్ళేటప్పుడు అవ్వచ్చు, రాజు ఒకవేళ వచ్చేటప్పుడు అవ్వచ్చు, వెళ్ళేటప్పుడు అవ్వచ్చు, ఆ గేట్లు తెరిచేటటువంటి పని, ఆ గేట్ దగ్గర నిలిచి ఉండే పని. ఈ విధముగా దానియేలు జీవితం బబులోను సామ్రాజ్యములో
ప్రారంభమైంది. ఇలా ప్రారంభమైనటువంటి దానియేలు జీవితం ప్రియా దేవుని బిడ్డలారా బబులోను సామ్రాజ్యంలో ఏ స్థాయికి దేవుని ద్వారా హెచ్చించబడిందో వచ్చే వారం మనం తెలుసుకుంటూ, ఇంతకీ దానియేలు బబులోను సామ్రాజ్యములో మాదియా పారసికుల ఆ ఒక చక్రవర్తుల పరిపాలన కాలంలో మరి సంపూర్ణ ప్రవక్తగా ఉన్నాడా, సంపూర్ణ యాజకుడిగా ఉన్నాడా, లేకపోతే మరి ఉద్యోగము చేస్తూ పదోన్నతులు అనుభవిస్తూ పదవులు అనుభవిస్తూ మరి ఒకవైపు ఆ పదవులు చేస్తూ ఇంకోవైపు యాజకుడిగా ఉన్నాడా, మరి పదవులు చేస్తూ ఇంకొక వైపు ప్రవక్తగా ఉన్నాడా, మరి ఎలా ఉన్నాడో వచ్చే వారం మనం తెలుసుకుందాం. ప్రియులారా, ఈ విషయాలు మనం తెలుసుకోవడం ద్వారా ఖచ్చితమైన వాక్యాన్ని మనం నేర్చుకోగలం, ఖచ్చితమైన ఆత్మీయతను కలిగి ఉండగలం, అబద్ధ బోధలు దుర్బోధల నుండి మనం కాపాడుకొని సంపూర్ణ సేవకుల సంఘాల్లో విశ్వాసులుగా ఉంటూ ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణమైన దీవెనలు దేవుని ద్వారా మనం పొందుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. కనుక ఉద్యోగాలు చేస్తూ సంఘాలను స్థాపించి సంఘ కాపరులుగా చలామణయ్యే సగం ఉద్యోగం సగం సేవ చేసేవా సంఘాలలో విశ్వాసులుగా ఉంటే ప్రభు వచ్చేటప్పుడు మీరు ఎత్తబడలేరు. సరికదా ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రభు యొక్క దీవెనలు మీపై మీ కుటుంబాలపై ఉండవు అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అసలు ప్రభు చిత్తమే ఆ ఒక సేవకుల ద్వారా మీకు మరి తెలియపరచబడదు, ప్రభు ఉద్దేశాలు కూడా తెలియపరచబడదు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా తెలియపరచబడవు. గనుక సంపూర్ణ సేవకుల సంఘాలలో విశ్వాసులుగా ఉండండి. సేవకులైన వారు కూడా సంపూర్ణ సేవను చేయండి. అంతేగాని కొంత ఉద్యోగం కొంత సేవ చేసే అలాంటి సేవలు దేవునికి ఆమోదయోగ్యమైనవి కావు అని తప్పక మీరు కూడా తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపిన మా ప్రభువా జీవాధిపతి అయిన యేసయ్యా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. మౌనతురా మా ఈ ఆరాధన ద్వారా విలువైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను, వాక్యానుసారమైన సందేశాలను, తప్పుడు బోధలను, దుర్బోధలను, కల్పిత బోధలను, అబద్ధ బోధలను ఖండిస్తూ నాయన అయా వాక్యానుసారమైన బోధను అయా నిన్ను విశ్వసించిన నీ ప్రజలకు అయా అందించడానికి తెలియపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అయా భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్న మా ప్రియులను మీరు దీవించి సంపూర్ణ సేవకుల సంఘాల విశ్వాసులుగా ఉంటూ సంపూర్ణమైన దీవెనలు అయా పొందుకునే ఆత్మీయత కలిగిన విశ్వాసులుగా ఈ కడవర దినాల్లో అయా మా ప్రియులు ఉండడానికి మీ కృప దయచేయండి. అదేవిధముగా సంపూర్ణ సేవకులు కూడా సంపూర్ణ సేవలోనే ఉండగలిగినట్లు కృప దయచేయండి. సగం అయా ఉద్యోగము సగం సేవ అటువంటి సేవలు ఎవరు చేయకుండా అయా నీవు చెప్పినట్లు నీ వలే నీ శిష్యుల వలె పౌలు గారి వలె ప్రభువా ఇగో సంపూర్ణ పరిచర్య చేయగలిగిన సంపూర్ణ సేవకులుగా అయా మా జత పనివార ఆ సేవకులందరినీ మీరు వాడుకున్నామని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మీరు క్షమించిన ప్రకారము రుణములు క్షమించము. సోదరుల కీడు తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవు నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఈ మాహి మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమరించుము దేవా. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే ప్రభు మీకు ఇచ్చిన ప్రేరేపణలో మీరును ఈ యొక్క పరిచయలు పాలిభాగస్తులే, తద్వారా కలిగి ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ఆమేన్. నా సర్వం నీవే దేవా.
నా